ఇక విద్యార్థి పోరాటాల కారణంగా ఏర్పడినటువంటి తెలంగాణలో గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే విధంగా విద్యార్థులను అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులను అణిచివేసి వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోయిందో అదే తంతులో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. షేర్లింగంపల్లి మండల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క హెచ్యు యూనివర్సిటీకి గత ఇందిరమ్మ ప్రభుత్వంలో 2384 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. 2800 అయితే భూమి ఉందో 2300 ఎకరాల భూమి, దీన్ని అనేక ప్రభుత్వాలు వాళ్ళకు కావాల్సినంత లాక్కొని ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పి ఏదైతే ఇందిరమ్మ ఏర్పాటు చేసినటువంటి హెచ్యు యూనివర్సిటీకి తూట్లు పొడిచి ఆయనకు కావాల్సినటువంటి పెట్టుబడిదారులకు ఈ యొక్క 400 ఎకరాల భూమిని దారాదత్తం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇది ఈ 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆక్యుపై చేస్తుంది విద్యార్థుల నుంచి. కాబట్టి అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు విద్యార్థులను ఉద్దేశించి గుంటనక్కలు అనడం, అదేవిధంగా ఇవాళ విద్యార్థులందరినీ కూడా డిటైన్ చేయడం ఇక్కడి నుంచి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి క్షమించరానటువంటి చర్య. భవిష్యత్తులో విద్యార్థులే ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. అదేవిధంగా ఈ యొక్క 400 ఎకరాల భూమిని ఏదైతే డెవలప్ చేస్తా అని చెప్తా ఉన్నాడో, ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అక్కడ జీవజాతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ షేర్లింగంపల్లి మండల ప్రాంతానికి సంబంధించిన హెచ్యు విద్యార్థులకు సంబంధించిన సమస్యనే కాదు, ఇది పూర్తిగా మండలానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ సమస్య. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఏఎఫ్డిఎస్ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఈ యొక్క చర్య మానుకోవాలి. ఏదైతే 400 ఎకరాలని వీళ్ళు ఆక్యుపై చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏఎఫ్డిఎస్ అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్యంగా డిమాండ్ చేస్తాం.